BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నాకు లేదయ్యా, నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయిపోక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టు సప్లై చేస్తున్నా తల్లి. కావాలంటే చూసుకో, ఇదిగో రిజిస్టర్. ఇదిగో ఏమిటి గొడవ? ఆయన మాత్రం ఏం చేస్తాడు పాపం, ఆయన మనలాంటి మనిషే. గట్టిగా మీరు అలా నిలదీసి అడిగితే పాత జవాబే, స్టాకు లేదు అని చెప్తాడు. ఇంతకీ మన బ్రతుకులు చూసే నాథుడు లేడు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏమిటయ్యా, ఏమిటి గొడవ? అంతా మామూలే సార్. స్టాక్ తెరుస్తూ ఉంటారు, మూస్తుంటారు, వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం రాత్రి బోర్డులు ఇలాగే ఉంటారు, స్టాకు లేదు బోర్డులు అలాగే ఉంటాయి సార్. స్టాక్ ఎప్పుడు వచ్చింది? 5 రోజులు అయింది సార్. ఇది వరకు ఎంతమందికి పెంచి పెట్టారు? 3954 మంది. అంతే సార్, కరెక్ట్. ఈ రోజు ఎంతమందికి ఇచ్చారు? లెక్కల ప్రకారం 554 మందికి. అంతే సార్, కరెక్ట్ సార్. మరి వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? అదంతా మామూలే సార్. ఆకలిస్తే కేకలేస్తారు. ఓహో, రిజిస్టర్ ప్రకారం వచ్చిన సరుకు వచ్చినట్టే పోతుంది. ప్రజల్లో మాత్రం అసంతృప్తి మిగిలిపోయింది. దీనికి కారణం అమరే సార్. అవును సార్, కావాలంటే రేపు ప్రతి షాప్ ముందు 4 కానిస్టేబుల్స్ అని పెట్టించండి సార్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తరివేస్తారు. అప్పుడు తమ కంటికి ఒక్క పెట్ట కనబడుతూ ఉంటుంది సార్. సత్యం. అవును సార్, కావాలంటే వారిని అడగండి. 15 సంవత్సరాల నుంచి ఈ షాప్ మీద హక్కు పుక్తాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అడగండి సార్. ఓహో, దీనికి కారణం అదే కావచ్చు. ఇక నుంచి ఈ స్టోర్స్ ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నందుకు తగిన ఏర్పాట్లు నేనే చేస్తాను. సార్ సాడా, మీరంతా నన్ను క్షమించాలి. రేపటి నుంచి మీకు కావలసిన బియ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఈ కోఆపరేటివ్ స్టోర్స్ విషయం మరీ అధ్వానంగా ఉంది. అంతవరకు మన మనిషిని ఒకరిని టెంపరీగా పోస్ట్ చేస్తుంది. పర్మనెంట్ పోస్టింగ్ విషయంలో నేను హెడ్ క్వార్టర్స్ ఉత్తరం రాస్తాను. ఎస్ సార్. సరే, మన స్టెనో సెలవులో ఉందన్నారు, వచ్చారా? ఇవాళ వచ్చారు సార్. ఇట్స్ ఆల్ రైట్. పిలిచారా బాబు? స్టెనోని పంపించండి. సార్, గీత, నువ్వా? ఇక్కడ పనిచేస్తున్నావా? నీకు ఎన్ని ఉత్తరాలు రాశాను. ఎప్పటికైనా కనపడతావన్న ఆశతోనే ఎదురు చూస్తున్నాను. సరే, ఇంతకీ ఏం జరిగింది? మీ నాన్నగారు అమ్మగారు? నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయారు? సారీ. నేను తర్వాత వస్తానండి. అక్కర్లేదు, మీరు వెళ్ళండి, నేను పిలుస్తాను. అది కోఆపరేటివ్ సొసైటీ ఫైలా? ఎస్ సార్. ఇలా ఇవ్వండి. మిమ్మల్ని ఈ విధంగా చూడవలసి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. అనుకోకుండా అంతా జరిగిపోయింది బాబు. అన్నీ దూరమైన ఆయన ఉండి ఉంటే కొండంత అండగా ఉండేది. భగవంతుడు అన్ని విధాలా మాకు అన్యాయమే చేశాడు. అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది. ఇంత అభివృద్ధిలోకి వచ్చావని తెలిసి చాలా ఆనందపడ్డాను. కూర్చో బాబు, కాఫీ తెస్తాను. గీత, మనమిద్దరు ఇలా కలుసుకోవటం నీకు ఆనందంగా లేదు? ఇలా కలుసుకోవడం చాలా విచిత్రంగా ఉంది. అంతేకాదు, మిమ్మల్ని మళ్ళీ చూడాలన్న నా కోరిక తీరింది. ఆ కోరిక కేవలం చూడటం వరకేనా? ఇప్పట్లో ఇంతకన్నా నేను కోరుకోగలిగేది ఏముంది బాబు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటి బాబు? రేపటి నుంచి గీత పని మానేస్తుందని, మీరందరూ మా ఇంటికి వచ్చి మాతో పాటు ఆనందంగా ఉండాలని. బాబు? అవునండి, చంద్రశేఖరం గారు ఈ రోజున మన మధ్యన ఉంటే ఏం జరగాలని ఆశించేవారు, అది నెరవేర్చడానికే వచ్చాను. నేను గీతను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికే వచ్చాను. అలా అనడం మీ మంచితనం, కానీ దాన్ని అవకాశంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ కుటుంబానికి నేను ఎంతో అవసరం. గీత, ఆ అవసరాలన్నీ నేను తీరుస్తాను. నాకు పెళ్లి కావాల్సిన చెల్లెలు,
చదువుకోవలసిన తమ్ముడు, నా మీదే ఆధారపడ్డ అమ్మ ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి నా దారి నేను వెతుక్కోలేను. ఇప్పటికే మీరెన్నో కష్టాలు ఎదుర్కొని ఈ పదవికి వచ్చారు. నా బరువు బాధ్యతలు మీ మీద మోపడం నాకు ఇష్టం లేదండి. ఇది నా బాధ్యత కాదు, కేవలం కర్తవ్యం గీత. మీ కుటుంబాన్ని ఆదరించడం. ఈ పరిస్థితిలో మాకు కావాల్సిన ఆదరణ కాదండి, అభిమానం. నువ్వు నన్ను పరాయవాణిగా చూస్తున్నావు గీత. మీరు ఈ జిల్లాకి పెద్ద అధికారి, నేను ఒక మామూలు ఉద్యోగిని. మీరు కోరి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే పెద్ద త్యాగం చేశారని నలుగురు మిమ్మల్ని పొగడతారు. కానీ నన్ను సాధారణంగా బ్రతకవలసిన ఒక గుమాస్తా పెద్ద అధికారిని వలలో వేసుకుందని నలుగురు ఆడిపోసుకుంటారు. ఇట్ ఈస్ ఆల్ నాన్సెన్స్. మనం బ్రతికేది ఆ నలుగురు కోసం కాదు. కానీ ఆ నలుగురు మధ్య మనం బ్రతకాలండి. గీత, నన్ను క్షమించండి, ఇంతకన్నా నేనేం చెప్పలేను. బాబు, కష్టాలు దాని మనసును బండపార్చాయి. ఈ ఇంటికి పెద్దదాన్ని నేనే అయినా కుటుంబానికి పెద్ద దిక్కు అదే అయిపోయింది. దాని మాటలు మనసులో పెట్టుకోకు బాబు. మరేం పర్వాలేదండి. మీకే అవసరం వచ్చినా నన్ను మాత్రం మర్చిపోకండి. వస్తా. సార్, ఈ పేపర్లు టైప్ చేయించమని పిఏ గారు నిన్ననగా చెప్పారండి. కానీ ఇంతవరకు మన స్టెనీ గారు ఆఫీస్కి రాలేదండి. ఇక రాదయ్యా, రావాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. కారణం? కారణం ఏమిటి? కలెక్టర్ గారే స్వయంగా స్టెనో గారి ఇంటికి వెళ్ళారు. ఏమిటి? ఏమిటి 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 ఇంత త్వరలోనే? ఏమైనా అసాధ్యురాలండి. కలెక్టర్ గారు ప్రతిభను కూడా కొట్టి పారేకాయా. అదృష్టం అందరికీ కలిసి రాదు. పుడితే కలెక్టర్ ఆఫీసులో ప్యూర్ గానైనా పుట్టాలి, లేకపోతే కలెక్టర్ లాంటి పెద్ద మనిషినైనా పట్టాలి. వన్స్ మోర్ అండి, మా బాగా చెప్పారు సార్. ఏమిటండి పూశారు? ఏమిటయా నిన్న? అదే తమరే. ఏమన్నా నన్న? నిన్నే. ఇదిగో మళ్ళీ నోరెత్తామంటే జరగాల్సిన మర్యాద జరుగుతుంది. ఇన్సబార్డినేషన్ కింద కేసు పెట్టి తాట వలిపిస్తాం, జాగ్రత్త. అది కాదు, మీకెందుకండి అంత కోపం? అయినా నేను వచ్చిన కలెక్టర్నే. కలెక్టర్ గారు మీకు తెలిసి నిన్న వచ్చాడు. వాళ్ళిద్దరూ కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తెలుసా? అలాగా? సెకండ్ ఇవయ్యా, సెకండ్ ఇవయ్యా. అలాగే చెప్పవేమయ్యా, ఏదో పొరపాటున వాగాం, ఇదిగో లెంపలు వేసుకుంటున్నాం. ఇక నుంచి వాళ్ళిద్దరూ ఆఫీసులోనే. నేనేం చెప్తా మనం. భజగోవిందం గారు, అంత తొందరగా తగ్గిపోకండి. మీరంతా పెద్ద మనుషులు. ఆడదాని మీద అపవాదు వేసి మీకు చేతనన్ని రాళ్లు వేయకపోతే ఎలాగా? అది కాదమ్మా, నేను చాలండి. మధు మంచివాడు గనక మిమ్మల్ని నోరు వేయమన్నాడు. మళ్ళీ ఇలా నోటికొచ్చినట్టు వాగారు, మీకు గట్టిగా బుద్ధి చెప్తాను, జాగ్రత్త. నా మీదే చేసుకుంటా, నీ అంతు తెలుస్తాను. నీ బస్సు రోడ్డు ఏమిటో నువ్వు క్యాన్సిల్ చేసేది? నీ బస్సు రేపటి నుంచి రోడ్డు మీదకి ఎలా వస్తుందో నేను ఏమిటో నువ్వు చూసేది? బాబు ఇలా రండి. బాబు, నేను కలెక్టర్ ఆఫీసులో ఎట్లేసుకుని ఏదో పిచ్చిది ఆడకూతురు తెలియక ఏదో జరిగిందే అనుకోండి, మీరు మన్నించాలి. ఇదిగోండి ఈ 100 పుస్తకం. చిచ్చి, నాకలం చేస్తా. నీ సంగతి ఏదో తేల్చకపోతే నా పేరు రామావతారం గారు. నడివీధిలో నన్ను ఆడద అవమానించింది సార్. అక్కడికక్కడే యాక్షన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ భజగోవిందం గారే ఆవిడకి మద్దతు నిలబడ్డారు సార్. ఆయుషి, భజగోవిందం గారు, సార్, వారు చెప్పింది నిజమేనా? ఈయన ఎవరో నాకు తెలియదండి. ఏమండి, మీరు ఏమన్నా హైదరాబాద్ నుంచి వచ్చారా? వాట్? మీ వెంకయ్యమ్మ గారు నన్ను అవమానిస్తుండగా మీరు వచ్చి కల్పించుకోలేదు? ఆ పెద్ద మనిషి మీరా? అవును. మరి అలా చెప్పరే అయ్యా. ఏదో వడ్ల గింజలో బియ్యపు గింజ, మేము సర్దుకుంటాం. రండి ఇలా రండి. ఆగండి. ఆ బస్సు రూట్కు వెంకయ్యమ్మ గారికి మీకు ఏమిటి సంబంధం? అంత సూటిగా ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం కష్టమండి. ఐ సే ఆన్సర్ టు మై పాయింట్. బస్ ఏమో వెంకాయమ్మదండి, వెంకాయమేమో నాదండి. వెంకాయమ్మ అటువంటి పని చేస్తుందంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను నమ్మనండి. గంగిగో లాంటిది. మీరు కూడా ఒకసారి చూస్తే మీరు కూడా నమ్మరండి. ఏమిటండి ఇలాంటి చిల్లర విషయాలు అన్ని ఇక్కడ తీసుకొస్తారు? అయ్యగారికి బోర్డన్ని పనులు ఉంటాయి. పదండి, అలాగే మనం అందుకనా నాకు లంచం కూడా ఇస్తాను. మీరంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నేనేం జవాబు చెప్పలేను. భజగోవిందం, ప్రభుత్వ ఉద్యోగులై ఉండి అవినీతిని ప్రోత్సహిస్తారు. ఇదేనా మీరు చేయవలసిన పని? ఈయన పాత కక్షలు మనసులో పెట్టుకుని నా కడుపు మీద కొట్టాలని చూస్తున్నారండి. ఇప్పుడే చెప్పారు కదండి ఇదివరకు వారితో పరిచయం లేదని. మీరు చెప్పమంటే ఆ మాట మళ్ళీ చెప్తానండి, కానీ ఏం చెప్పింది మాత్రం నిజం కాదండి. నిజమేంటి? నిజం నిజమవుతుందండి సార్, ఈ గొడవ అంతా జరిగేటప్పుడు ఈవిడ గారు కూడా అక్కడే ఉన్నారు. ఐసి, మిస్ గీత, ఆ బస్సు రూట్లో వెంకయ్యమ్మ గారు నన్ను మీరు అవమానిస్తుండగా చూచావా? చూశాను. ఆ సమయంలో ఈ భజగోవిందం గారు కూడా కలగజేసుకున్నాడా? అవునండి. వారిని పక్కకి తీసుకెళ్లి లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడా? అదేమో తెలియదండి, కానీ పక్కకు తీసుకెళ్ళాను. సాల్ రైట్, యు కెన్ గో. థ్యాంక్ యూ సార్.
భజగానం గారు ఇప్పుడే ఉంటారు. ఏ అనేది ఏముందండి, ఆఫీసులో శత్రుపక్షం ఎక్కువైపోయింది. అలా ఎనిమి నీళ్లు వచ్చాయి, ఇంత సర్వీస్ ఉంది, ఇలాంటి నీచ పని చేయడానికి సిగ్గు లేదు. ఏదో కడుపు కోసం ఏడుస్తుంటామండి ఇలా. కడుపు కోసం కాకపోతే కక్కుర్తి కోసం అని రాదు. ఇటువంటి తప్పుడు పనులు ఇక ముందు చేసామంటే నీ మీద డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. పిఏ గారు, ఆ వెంకయ్యమ్మ గారు బస్సు వెంటనే క్యాన్సిల్ చేసి ఏర్పట్టండి. బాబు అంత పని చేయకండి బాబు. వెంకయ్యమ్మ బస్సు నడవకపోతే నా బ్రతుకు నడవదండి. అటువంటి పాప పని చేయకండి బాబు. జీవనాంశ పనికిరాదు, ఇవి చేతులు కావు బాబు. మీరు వెళ్ళండి. బాబు It's all right, you can go.